హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి మీరు చూస్తున్నారు బిగ్ బాస్ తెలుగు ఏదైతే 9 సీజన్ ఉందో దానికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది ఫైనల్కి సంబంధించి. అయితే ఈ ప్రోమోకి సంబంధించి ఒక మాట చెప్తూ రెండో మాటగా ఒకటి నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఎవరన్నా ఉండొచ్చు. అప్పుడు సోహెల్ గుర్తున్నాడా? సోహెల్ మెహబూబు. అప్పుడు సోహెల్ కూడా థర్డ్ పర్సన్లో ఉన్న తను డబ్బులు తీసుకుని పోయాడు. అంటే నేనేమంటానంటే అది ఎంతవరకు న్యాయం అంటాను. అంటే సోహెల్కి రావడం అనేది న్యాయం అయి ఉండొచ్చు. బట్ నేననేది ఎవరైతే ఎంత కష్టపడి ఫస్ట్ పొజిషన్లో నిలబడి అంత కష్టపడి అన్ని ఓట్లు తెప్పించుకొని ఫస్ట్ పొజిషన్లో ఒక 50 లక్షల ప్రైజ్ మనీ ఏదైతే ఉందో ఫస్ట్ పొజిషన్ కోసం పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుని బ్రేక్ చేసే అధికారం బిగ్ బాస్ హౌస్కి ఎలా ఉంటుంది అనేది నా అది. మీరు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ప్రైజ్ కాదు, ఇది టాప్ 3లో ఎవరికైనా రావచ్చు అని పెట్టండి. నేనేమంటానంటే టాప్ 3లో ఎవరికైనా ఈ అమౌంట్ రావచ్చు, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ అని చెప్పమాకండి అంటాను నేను దాంట్లో తప్పేమైనా ఉందండి? నేనేమంటానంటే థర్డ్ ప్రైజు సోహెల్కి ఆ రోజు వెళ్ళింది, తనకేదో ఉపయోగపడింది, వ్యాపారం వచ్చి చిన్న చిన్న సినిమాలు తీశాడు. ఈరోజు కూడా డిమాండ్ పవన్కు ఒక సమ్ అమౌంట్ అనేది షేర్ వెళ్ళబోతుంది అనేది మనం బాగా వింటున్నాం. అయితే నాకు వెళ్ళదా, వెళ్తే వాళ్ళ నాన్నగారు ఉపయోగిస్తాడా, తనకు ఉపయోగించుకుంటాడా, వరంగా పూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి వెళ్ళడం తప్పేం కాదు. కానీ బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తుందో ప్రైజ్ మనీ, విన్నర్ మనీ అని ఏదైతే అనౌన్స్మెంట్లు చేస్తుందో 50 lakhs అని చెప్పి దాన్ని బ్రేక్ చేసే అధికారం బిగ్ బాస్ హౌస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎంతవరకు అది న్యాయం అనిపిస్తుంది? మీరు అనౌన్స్ చేసిందేమో విన్నర్ కాకుండా థర్డ్ ప్లేస్లో ఉన్నవాడికి ప్రతిసారి ఇదొక కామెడీ చాప్టర్ అయిపోయింది. మీరు ఇవ్వాలనుకుంటే ఇంకో పని చేయండి, దీని సపరేట్గా థర్డ్ ప్రైజ్కి ఒక అమౌంట్ అనౌన్స్ చేయొచ్చు కదా. సపరేట్గా ఒక అమౌంట్, ఒక 10 లక్షలు, 50 లక్షల ప్రైజ్ మనీ కాకుండా ఒక 10 లక్షలు అనౌన్స్మెంట్ చేసి ఈ 10 లక్షలకు సంబంధించి నీకు ఒక 10 లక్షల అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ముగ్గురిని నేనేమంటున్నానంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాడికి కూడా గేలం వేయాలి. సింపుల్గా అంటే టాప్ 3 అక్కడ ఉంటారు కదా. ఓకే, నేను 10 లక్షలు అక్కడ పెడుతున్నాను బాక్స్, ఇది ప్రైజ్ మనీకి సంబంధం లేదండి, 50 లక్షలకు సంబంధం లేదు, ఈ 10 లక్షలు ఇక్కడ పెడుతున్నాను, ఈ 10 లక్షలు మీ ముగ్గురులో ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారా అంటే వాళ్ళు డైలమాలో పడాలి. ఎలా అంటే నా మీద నాకు కాన్ఫిడెంట్ లేదా, నాకు ఓట్లు వేసిన వాడి మీద నాకు నమ్మకం లేదా, అంటే నేను ఓట్లు వేసిన వాడిని అవమానించి తీసుకెళ్ళిపోవడం అన్నట్టు అయిపోయిద్దేమో, ఇలాంటి ఆప్షన్లన్నీ వాళ్ళ బ్రెయిన్లో తిరిగేలాగా ఒక 10 లక్షల ఆప్షన్లు ఇవ్వండి. ఇంకొద్దిగా థ్రిల్లింగ్గా ఉంటుంది, మీ బిగ్ బాస్ హౌస్కి వ్యూవర్షిప్ ఉంటుంది, దాని మీద మంచి టాస్క్ నడుస్తుంది, సూపర్ అబ్బో వ్యూవర్షిప్ కూడా పెరుగుద్ది, టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుద్ది. అంతేగాని ప్రైజ్ మనీ ఎవడైతే ఉంటుందో పాపం ఆడు గద్దలా కొట్టుకెళ్ళిపోయి థర్డ్ ప్లేస్ వాడికి ఇచ్చేయడం, కోసేసి అనేది మీ అండ్ పిచ్చ ఎంటర్టైన్మెంట్ కోసం ఫస్ట్ ప్లేస్లో అంత కష్టపడి ఓట్లు తెప్పించుకొని నా సంకల్ నాకి ఎవడైతే వచ్చాడో వాడి డబ్బులు తీసుకెళ్ళి కేకు ముక్కలా కటింగ్ చేసి థర్డ్ ప్రైజ్ వాడికి ఇచ్చేయడం అనేది ఏం పైశాచిక ఆనందం అని నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బులు రావాలి. అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు, అక్కడ యాక్ట్రెసెస్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అక్కడ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరికి డబ్బులతో అవసరం అండి. 5 లక్షలు కూడా అవసరమే వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. 5 లక్షలు 10 లక్షలు కూడా చాలా వాల్యుబుల్ వాడికి, కాదనట్లేదు. కాకపోతే 10 లక్షలు విడిగా పెట్టండి, నేను చెప్పినట్టు 10 లక్షలు పెట్టండి, పెట్టి ముగ్గురికి ఆప్షన్ ఇవ్వండి. 50 లక్షల ప్రైజ్ మనీ కాకుండా అప్పుడు ఫస్ట్ ప్రైజ్ కూడా ఏమన్నా టెంప్ట్ అయిపోయి 10 లక్షలు తెలిపోయాడనుకో, సెకండ్ ప్లేస్లో ఎవడైతే ఉన్నా ఆడికి కప్పు వచ్చింది కదా, తప్పే ఉంది. ఇలాంటి థ్రిల్లింగ్ యాక్షన్లు పెట్టాలి తప్ప ఫస్ట్ పాపం కష్టపడి ఎవడో తెచ్చుకున్న దాన్ని మీరు ఆప్షన్ పెట్టడం ఏంటండి, నాకు అర్థం కాదు. వాడి డబ్బుడికి మీరు ఆప్షన్ పెట్టడం ఏంటి? మీ జోబులో డబ్బులు ఇవ్వండి, లేదంటే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నాడో మీ జోబులో 10 లక్షలు పెట్టి ఇవ్వండి. ఇలాంటి టాస్కులు థర్డ్ ప్రైజ్ వాడు డబ్బులు కావాలంటే ఫస్ట్ ప్రైజ్ వాడు డబ్బులు తీసిస్తారా? ఏంటండి అది కామెడీ? ఏమన్నా లాజిక్ ఉందా అసలు? అక్కడ ఏమన్నా ఎదవ లాజిక్, ఎదవ ఇది కాకపోతే అసలు చూసేవాడికి ఏమన్నా అసలు అది యాక్సెప్ట్ చేసే రకమైన అది? అరే న్యాయం ఉండాలి. అంత గజిటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాడిని తీసుకెళ్ళి థర్డ్ ప్రైజ్ వాడికి సగం మొక్క తీసుకెళ్ళి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి పడేయడానికి
ఇవ్వాలనుకుంటే విడిగా ఇవ్వండి, 10 లక్షలు పెట్టండి నేను చెప్పినట్టు. అంతేగాని ఇది అసలు చెప్తున్నా కదా, ఏంటో పెడతారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తూ ఉంటారు. అది అసలు చూడడానికి వినడానికి కూడా చాలా చీప్గా, చూడడానికి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్సెప్ట్లన్నీ చెత్త కాన్సెప్ట్లు. అసలు ఈ సీజన్ మొత్తం చెత్త, గేమ్లు కూడా చెత్తే. నేను అడిగితే బాబు నన్ను పెట్టుకుంటారు నాయన, నన్ను బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి, మంచి మంచి గేమ్లు నేను క్రియేట్ చేస్తా. ఏం గేములు రా బాబాయ్. ఒక స్కూల్లో కప్పలబడిలోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తాయి, అంత చక్కటి గేమ్స్ ఆడతారు. గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి ఆ పిల్లలు అడగండి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఒకసారి స్కూల్కి రండి, గవర్నమెంట్ స్కూల్లో ఎంత మంచి మంచి గేమ్లు, ఎంత మంచి మంచి టాస్క్లు ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఆ గేములు అయ్యో మీకన్నా బెస్ట్ గేమ్స్ ఆడతారు గవర్నమెంట్ స్కూల్స్లో, నిజం చెప్పాలంటే మీకన్నా కూడా. ఎలాగ ప్రైవేట్ స్కూల్లో ఎలాగ ప్లే గ్రౌండ్స్ లేవు, ఏం ఆడడానికి కూడా పాప పిల్లలకి ఏం లేవు, వెళ్ళామా చదివామా వచ్చామా. గవర్నమెంట్ స్కూల్లో అయితే చక్కగా గేమ్స్, ఆ ప్లే గ్రౌండ్ చిన్నది, యాజ్ పర్ రూల్స్ ప్లే గ్రౌండ్, చిన్న గ్రౌండ్, ఇవన్నీ ఏడుస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్ళండి మీరు మేనేజ్మెంట్, ఒకసారి రౌండ్ వేయండి స్టేట్ మొత్తం, 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. నాకైతే మాత్రం ఈ డబ్బులు తీసి థర్డ్ ప్లేస్ వాడికి ఇవ్వడం అనేది ఏదో అంటారు, జోబులో డబ్బులు కొట్టేయడం అంట అఫీషియల్గా. చూస్తూ డబ్బులు లాక్కోవడం అంటారు, కొట్టేయడం కూడా కాదు. అది తెలియకుండా కొట్టేయడం కాదు, తెలిసే కొట్టేయడం, ఇది దొంగతనం. ఈ థర్డ్ ప్లేస్ వాడికి డబ్బులు కొట్టేసి ఇవ్వడం అనేది చాలా అన్యాయమైన చర్యగా నేనైతే భావిస్తాను. అలాగే ప్రోమో గురించి మాట్లాడతాను. ఈ ప్రోమో చూడండి ఒకసారి. ప్రోమో ఇప్పుడు అడిగారు, ఎవరెవరు నాగార్జున గారు అడుగుతారు అక్కడ కూర్చున్న వాళ్ళని, ఎవరు గెలుస్తున్నారు రీతు అంటే, కనీసం ఎక్కడైనా డ్రామాలు ఆపి ఉన్న వాస్తవం మాట్లాడచ్చు కదమ్మా. రీతు అవ్వచ్చు, శ్రేజ అవ్వచ్చు, అక్కడ అయేషా అవ్వచ్చు, తర్వాత నిఖిల్ అయ్యర్ బాబు గారు, నిఖిల్ అయ్యర్ గారు. వాస్తవాలు మీరు ఆల్రెడీ బయట నుండి ఓటింగ్ చూసి వచ్చారు, ఓట్ ట్రెండింగ్ చూసి వచ్చి ఉంటారు, అన్నీ చూశారు, పిఆర్లను కలిసి వచ్చి ఉంటారు, మీకు అన్నీ తెలుసు. మీరు ఆల్రెడీ హౌస్లో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తులుగా అందరికీ కూడా. ఋతు చౌదరి పెద్ద డ్రామా ఆర్టిస్టు, చూసారా ఏమంటుందో, ఎవరు గెలుస్తారనుకుంటున్నాను, డిమాండ్ పవన్ అంట. డిమాండ్ పవన్ ఎలాగ తెలీదా థర్డ్ ప్లేస్ అని? మా బోర్డుకి తెలుసు, ఎమాన్యుల్లో సంజనా గారు వెళ్ళిపోయారు, ఇంక మిగిలింది వీళ్ళు ముగ్గురే అని చెప్పి నిన్నే తెలుసు. మీకు తెలీదమ్మా డిమాండ్ పవన్. ఎందుకు ఆ డ్రామాలు? ఎక్కడైనా ఫ్యాక్టరీగా ఉండగానే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారంటే కళ్యాణ్ కానీ తనూజ కానీ అంటే చాలా హుందాగా ఉంటుంది. శ్రేజ అని అడిగింది, శ్రేజ కూడా కళ్యాణ్ పేరు చెప్పింది, ఓకే ఉన్న ఫ్యాక్టే. కానీ కళ్యాణ్ అనేది బెస్ట్ ఫ్రెండ్, అందుకే కళ్యాణ్ చెప్పింది. నేను కళ్యాణ్ చెప్పడం శ్రేజ తప్పని అనట్లేదు, అక్కడ జరిగేది ఏంటో మనకు తెలుసు. కళ్యాణ్ తనూజానే ఉన్నారు టాప్లో, బట్ శ్రేజ అని అడిగితే శ్రేజ కళ్యాణ్ పేరు చెప్పుద్ది, ఎడితిరిగి వచ్చిన ఒకలా 5th ప్లేస్ అయినా సరే 1st ప్లేస్ కళ్యాణ్కి అని చెప్పొద్దు. ఆ మెంటాలిటీలు అలాంటివి అలాగే ఉండిపోతాయి, ఇంకంతే. అంతకుమించి ఫ్యాక్ట్గా మాట్లాడే మెంటాలిటీలు కావు. అయేషని అడిగితే ఎమాన్యుల్ అంటది, ఎమాన్యుల్ ఎప్పుడు పోయాడని తెలియదమ్మా, 4th ప్లేస్ అని తెలియదా నీకు, ఎమాన్యుల్ కొడతాడా అంటుంది. అయ్యర్ గారిని అడిగారు, నిఖిల్ అయ్యర్ గారిని, ఆయన కన్నడ ఈమె కన్నడ కదా తనూజ. చెప్తున్నా కదా, స్క్రాబ్ అని తీసుకొచ్చి పెట్టారండి. సీజన్ 9లో పెట్టిందంతా స్క్రాబ్. చెప్తున్నాడు ఆయన నాగార్జున గారు, అసలు ఏంటి సీజన్స్లో కల్లా టాప్ మందే అని చెప్పి. ఇదే టాప్ అంటే మరి మిగతాయన్నీ ఇంకా ఊహించుకోవచ్చు. ఇక హిందీ కానీ, ఆ కన్నడ బిగ్ బాస్ కానీ, తమిళ బిగ్ బాస్లు ఒకసారి ఊహించుకోవచ్చు ఎంత గొప్పగా రన్ చేస్తున్నారు అనేది. మీకు 1 year టైం ఉంటుంది. 1 yearలో పైపెచ్చు చూడండి, వాళ్ళ దగ్గర సజెషన్లు తీసుకున్నారు బాటిల్లో. అదేదో మన ఏంటిది వజ్రోత్సవాలు, తెలుగు వజ్రోత్సవాలు, సినిమా వజ్రోత్సవాలు జరిగినప్పుడు కూడా ఈ లెజెండరీకి సంబంధించి అవార్డుకి సంబంధించి ఆ రోజు చూసా పెద్ద కాంట్రవర్సీ అయితే దాన్ని బాక్స్లో పెట్టేసి 25 ఏళ్ల తర్వాత తీస్తామని చెప్పి ఎలా అయితే అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సజెషన్ పెద్ద గొప్ప సజెషన్. ఈ సజెషన్ తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్కి బాక్స్లో పాతి పెట్టారు మట్టిలో. ఎందుకు ఆ సజెషన్ కావాలంటే అడగండి, చెప్తారు జనాలు, చూసే వ్యూవర్స్ని అడిగితే చెప్తారు ఏమేమి మార్చుకోవాలో. ఆల్రెడీ కామెంట్స్ రూపంలో ఇన్ని ఉంటాయి, మీకు ఇన్ని మీ చేతులు కూడా పట్టవు, అన్ని సజెషన్లు ఉన్నాయి జనాలు ఇచ్చే సజెషన్లు. అవి ఒకసారి చదువుకోండి మీరు, సరిపోద్ది. ఏమేమి చేంజ్లు చేయాలి, అసలు ఎక్కడ మనం సమూలంగా మార్చాలి, సెలక్షన్ ఎలా చేయాలి అనేది కూడా జనాలు ఏదైతే కామెంట్ రూపంలో మీకు పెట్టారో ప్రతి వీడియో కింద, ప్రోమోల కింద మీరు అది చూసుకోవచ్చు. మీరు గట్టిగా మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఆడిన వాళ్ళ దగ్గర సజెషన్లు తీసుకోక్కర్లా, జనాల దగ్గర తీసుకుంటే చాలు. మీరు ఈ ప్రోమో 1కి సంబంధించి అయితే మాత్రం అది చూసాం. రవితేజ గారు చీఫ్ గెస్ట్ అని చెప్పి
అందరూ బజ్ నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. బట్ ప్రోమోలో అయితే అక్కడ రవితేజ గారి బొమ్మ అయితే చూపించలేదు. మిగతా యాక్టర్స్ని సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా ప్రోమో 1లో అయితే చూపించడం జరిగింది. నాగార్జున గారు అయితే మోర్ హ్యాండ్సమ్గా కనిపించారని చెప్పాలి. నిజంగా ఫినాలేలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఆయన అయితే మాత్రం. ఖచ్చితంగా చెప్తా, ఆయన అయితే ఫినాలేకి ఎలా ఉండాలో ఒక యాంకర్ అలాగే ఉన్నాడని చెప్తాను. మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్ నేను చెప్పినవి అయితే అలాగే. మనుషులు అయితే మారలేదు, కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే బాడీ లాంగ్వేజ్, అదే మైండ్ సెట్, అదే తొప్పాస్ ఐడియాస్తో, అంటే మైండ్ సెట్లతో, ఐడియాస్ కూడా కాదు, తొప్పాస్ మైండ్ సెట్లతోనే ఉన్నారని చెప్తాను. మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడా కూడా డెవలప్ చేసుకునే ఉద్దేశం వాళ్ళ నరాలలో లేదంటాను నేనైతే మాత్రం. ఓకే.